ఈ దినాలలో భోజన పదార్థాలు కేవలం స్థానికంగా లభించేవే కాదు, ప్రపంచవ్యాప్తంగా లభించే భోజన పదార్థాలను మనం తింటున్నాం. ఎందుకండి? ఇతర దేశాలలో ఉండే మేలు రకమైనటువంటి ఆహారాలు ఐస్లో భద్రపరిచి ఓడలలో పెట్టి తీసుకొని వస్తున్నారు. అది ఈనాటి ఆధునిక పద్ధతి కదా. కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించేటువంటి సమయంలో మనం గమనిస్తే నిర్గమకాండం 16వ అధ్యాయం 14వ వచనంలో ఆ మంచు ఉన్నట్టుగా, ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత ఆ సన్నటి నూగు కణాలు కనిపించాయి. అంటే ఆ మన్నా మీద మంచు కూడా పడిందండి. మంచుతో ఆహారాన్ని దేవుడు భద్రపరిచాడు. ఆకాశం నుండి దేవుడు పంపిన ఆహారాన్ని మంచుతో భద్రపరిచాడు. ఎంత ఆశ్చర్యం కదా. ఈనాటి ఆధునిక పద్ధతి వేల సంవత్సరాల కిందట దేవుడే వాడాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఈజిప్ట్, ఐగుప్తు, జోర్డాన్ ఈ దేశాల మధ్య ఎడారిలో మంచు ఎలా కురిసిందండి? ఎడారిలో మంచు కురుస్తుందా? మీరు గూగుల్లో చూడండి. ఈజిప్ట్, జోర్డాన్ ఎడారులలో 2-3 చోట్ల మాత్రమే మంచు కురుస్తుంది, మిగిలిన ఎక్కడా మంచు కురియదు. ఎడారులలో మంచు ఎలా కురిసింది? దేవుడు తన బిడ్డల కొరకు ఎప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాడు. నీవు దేవుని బిడ్డవైతే, రక్షణ పొందిన దేవుని బిడ్డవైతే నీ కొరకు ఎప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అందుకు దేవునికి స్తోత్రాలు కలుగుగాక. ఆమేన్.